సూపర్ స్టార్ కృష్ణ, మహానటి జయప్రద, రోజారమణి కలిసి నటించిన మన ఊరి కథ 1976వ సంవత్సరం మే 12వ తేదీన రిలీజ్ అయింది. 1976 అనేటప్పటికీ మనకు గుర్తుకొచ్చేది సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగకి రిలీజ్ అయినటువంటి పాడి పంటలు అద్భుత విజయం సాధించి సూపర్ స్టార్ కృష్ణని మళ్ళీ స్టార్డమ్లోకి తీసుకొచ్చినటువంటి సినిమా. అలాగే 1974లో అల్లూరి సీతారామరాజు తర్వాత 14 ఫ్లాపులు చూసి 75 సంవత్సరంలో ఒక హిట్ కూడా లేనటువంటి ఆయన 76కి బాగా పుంజుకున్నారు. అలాంటి తరుణంలో ఆయన పాడి పంటల్ని పూర్తిగా గ్రామీణ వాతావరణంలో పల్లెటూళ్ళకి వెళ్ళి తీశారు. మాణికొండ ఇలాంటి ప్రాంతాల్లో తీసినటువంటి ఆ సహజత్వం, ఆ న్యాచురాలిటీ పాడి పంటల్ని అగ్రగామిగా నిలబెట్టింది. కాబట్టి కథను నమ్ముకున్నారు, లొకేషన్స్ని నమ్ముకున్నారు, న్యాచురల్గా ఉండేటువంటి ప్రాంతాలని ఆయన నమ్ముకున్నారు. అదే సిద్ధాంతాన్ని ఈ సినిమాలో కూడా అప్లై చేశారు. దర్శకుడు కె హేమంబర్ధర్రావు తూర్పుగోదావరి జిల్లాని ఈ సినిమా షూటింగ్కి అనుకూలంగా ఎంచుకోవటం జరిగింది. దీన్ని మానేపల్లి అలాగే పెద్దపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. ఇవన్నీ కూడా రాజమండ్రికి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, 76 ప్రాంతంలో ఈవెన్ రాజమండ్రిలో కూడా మీకు లాడ్జింగ్, బోర్డింగ్ వసతులు చాలా తక్కువ. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడా చూసుకున్నా కూడా స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. అయినా సరే సూపర్ స్టార్ కృష్ణ, అలాగే ఆయనతో పాటు ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, అలాగే రోజారమణి ఇలాంటి ప్రముఖ దిగ్గజాలు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి అరకొర వసతులు ఉన్నటువంటి వాటితోనే సర్దుకుని సినిమా షూటింగ్ అంకిత భావంతో చేశారు కదా. అది ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం, నిబద్ధత, సినిమా అంటే పూర్తి చేయాలన్నటువంటి ఒక బర్నింగ్ డిజైర్. ఇంకా జయప్రద విషయానికి వచ్చేప్పటికి ఆవిడ నేటివ్ ప్లేస్ రాజమండ్రియే. రాజమండ్రిలో ఆవిడకి ఓన్ హౌస్ ఉంది, అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆవిడ సర్దుకోగలరు, సర్దుకున్నారు కూడా. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆవిడ స్టార్డమ్కి ఇంకా చేరుకోలేదు. అప్పటికే అంతులేని కథ ఒక మోస్తరు విజయమే కాదు, ఒక మంచి విజయమే సాధించింది. ఇంకా ఒక మంచి హిట్, సూపర్ హిట్ గురించి ఆవిడ కమర్షియల్గా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. మామ కూతురా నీతో మాటున్నది, పడుచుకుంటే నీ పొందే కూరుతున్నది, నువ్వు అవునంటే జొన్న చేను మాటున్నది అనేటువంటి పాట మీకు అందరికీ గుర్తుంది కదా. ఈ పాట ఆ రోజే కాదు, ఈరోజు కూడా సూపర్ డూపర్ హిట్. ఒక బావ, ఒక మరదలు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది, వాళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది, వాళ్ళ చిలిపితనం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ పాటలో మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా మామ కూతురు వరుస అయినటువంటి వాళ్ళు, పెళ్లి కుదిరినటువంటి వాళ్ళు ఈ పాటని ఆ రోజుల్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సినిమా థియేటర్స్లో సినిమాని ప్రదర్శించడానికి ముందు కొన్ని పాటలు వేసేవాళ్ళు. ఆ పాటల్లో తప్పనిసరిగా ఈ మామ కూతురా నీతో మాట్లాడినది పాట వేసేవాళ్ళు. ఈ పాటని ఏ సినిమాకి వెళ్ళినా కూడా ఆ థియేటర్లో ఈ పాటను ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. ఆకాశవాణిలో ఈ పాట కనుక వస్తే చాలా మంది హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అదండి ఆ రోజు పాటల్లో ఉన్నటువంటి సాహిత్యం, చిత్రీకరణ అద్భుతంగా ఉండేది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఉన్నప్పుడే జయప్రద ఒక కండిషన్ ప్రతి దర్శకులకి కూడా పెట్టేవాళ్ళు. అదేంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్విమ్ సూట్ వేసుకోను. రెండో కండిషన్ ఏంటంటే, పాములతో నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ యాక్ట్ చేయను. ఈ 2 కండిషన్స్ ఆవిడ చెప్తూ ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే, హోమ్లీగా ఉండేటువంటి పాత్రల్ని ఆవిడ ఇష్టపడేవాళ్ళు. అలాగే ఆవిడకి స్నేక్ ఫోబియా ఉంది. స్నేక్తో చేసేటువంటి సినిమాల్ని ఆవిడ దూరంగా ఉండేవాళ్ళు. అలాగే మామ కూతురు అనేతో మాట్లాడినది ఇది మానేపల్లిలో చిత్రీకరిస్తున్నప్పుడు ఈవిడకి చాలా దగ్గరలో, దాదాపు చాలా నియరెస్ట్ ప్లేస్లో ఒక పెద్ద స్నేక్ ఉంది. అది కృష్ణ గమనించారు. ఈవిడికి స్నేక్ ఫోబియా ఉందనే విషయం ఆయనకి తెలుసు. అందుకని ఆవిడతో ఏమీ మాట్లాడకుండా స్టెప్పులు వేసేటువంటి నిమిత్తం ఆయన వెనక్కి అడుగుతూ వేసుకుంటూ దూరంగా తీసుకెళ్ళి అప్పుడు ఆవిడకి పాముని చూపించారు. భయకంపితులైపోయారు ఆవిడ. అంటే ఆవిడ్ని ఆ ప్రమాదం నుంచి
చాలా సునాయాసంగా తెలివిగా తప్పించారనమాట. ఆ విధంగా పల్లెటూళ్ళలో చిత్రీకరణ ఆ రోజుల్లో అంత కష్టసాధ్యంగా ఉండేది, అంత రిస్కీగా కూడా ఉండేది. అయితే బురిపాలెం నుంచి ఆయన వచ్చారు కాబట్టి అణుమణువు పల్లెటూళ్ళ గురించి ఆయనకు తెలుసు కాబట్టి చాలా న్యాచురాలిటీగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆయన చేసేవాళ్ళు. అలాగే జయప్రద కూడా తన ప్రమాదం నుంచి కాపాడిన సూపర్ స్టార్ని ఎప్పుడు కూడా కృతజ్ఞతతోనే చూసేవాళ్ళు. ఇంకా ఈ సినిమాలో మరొక హీరోయిన్ రోజారమణి. రోజారమణి అసాధ్యుడు అనేటువంటి సినిమాలో సూపర్ స్టార్కు చిల్లుగా నటించారు. చిన్నమ్మ చిట్టమ్మ చూడవమ్మ నిన్ను, అవునన్నా కాదన్నా వేడదమ్మా నిన్ను, ఓ బేబీ నడిచే గులాబీ అనే పాట మీకు గుర్తుంది కదా. అందులో ఒక చిన్న పాప సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఉంటారు. ఆ బేబీయే మరి రోజారమణి. ఆడికప్పుడు బేబీ రోజారమణి. భక్త ప్రహ్లాద లాంటి సినిమాలు చేస్తున్నారు. తర్వాత కాలంలో మా ఇంటి వెలుగు అనేటువంటి సినిమాలో ఆవిడకి చెల్లెలు పోషణను చేయాల్సి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ రోజారమణి అయితే బాగుంటుందని రికమెండ్ చేయడంతో ఒకరోజు షూటింగ్ అయినా ఆవిడ పిలిపించారు. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా సూపర్ స్టార్ కృష్ణ మీద ఉన్న గౌరవంతో ఆ ఒక్కరోజు షూటింగ్కి ఒప్పుకున్నారు. అద్భుతంగా చేసినటువంటి చిన్న ఒక సీను ఆ పాత్రే సినిమాని ఎలివేట్ చేస్తుంది. ఆ తర్వాత కాలంలో హీరోయిన్గా ఆయన పక్కన చేసినప్పుడు తన పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు రోజారమణి. రోజారమణి కాదండి, వాళ్ళు ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే తనతో పాటు నటించేటువంటి ఆర్టిస్టులు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళలో కనుక టాలెంట్ కనుక ఉంటే వాళ్ళని గుర్తుపెట్టుకొని తనకి మళ్ళీ మంచి క్యారెక్టర్స్ వాళ్ళకి దొరికినప్పుడు వీళ్ళైతే బాగుంటుంది మీరు తీసుకోండి అని దర్శకుడికి నిర్మాతకి కూడా రికమెండ్ చేస్తారు. అలా రికమెండ్ చేసిన వాళ్ళలో రోజారమణి కూడా ఒకళ్ళు. ఆవిడ ఈ గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారు. 1976లో రోజారమణి ఒక హీరోయిన్గా మంచి పొజిషన్కి వెళుతున్నటువంటి సమయం. ఓ విధంగా హీరో గురించి సాక్రిఫైస్ చేసేటువంటి క్యారెక్టరు ఈ క్యారెక్టరు అద్భుతంగా పండించారు. ఇంతమంది తారాగడంతో ఒక పూర్తి పల్లెటూరు వాతావరణంలో చేసినటువంటి ఈ సినిమా ఒక త్యాగం ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది, ఒక అనురాగం ఉంటుంది. అలాగే బావ మరదల మధ్య ఒక ప్రేమ ఉంటుంది. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి కక్షలు కార్పణ్యాలు విలనిజం కూడా ఇందులో చక్కగా చూపిస్తారు. వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని సినిమాని చివరి వరకు తీసుకెళ్లే అద్భుతమైన పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ జీవిస్తారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. ఆ రోజుల్లో ఈ సినిమా చాలా గొప్పగా చాలా క్లాసిక్ మూవీగా అందరూ చెప్పుకునేవాళ్ళు. సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు. చాలామంది ఇది యావరేజ్ అన్నారు, కొంతమంది బిలో యావరేజ్ అని కూడా అన్నారు. కాకపోతే ఈ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమా సెకండ్ రిలీజు, థర్డ్ రిలీజు, ఫోర్త్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టుకోగలిగింది. కారణం ఏంటంటే ఈ కథలో ఉండేటువంటి ఆ పాత్ర స్వభావాలు నెమ్మదిగా డైజెస్ట్ అవ్వడం ప్రారంభించింది ఒక కారణమైతే, అప్పటికి జయప్రద ఒక వర్ధమాన నటీమణి మాత్రమే. తర్వాత కాలంలో ఆవిడ చాలా సూపర్ డూపర్ హీరోయిన్ కింద మారిపోయింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ ఆ తర్వాత కాలంలో మరొక స్థాయికి వెళ్ళింది. కాబట్టి ఈ సినిమాని మరొక కోణంలో ప్రేక్షకులు చూసి కాసుల వర్షాన్ని కురిపించి నిర్మాతకి మొట్టమొదట కొంత లాస్ అనిపించినా కూడా తర్వాత లాభాలు తీసుకొచ్చిన సినిమాగా ఇది చెప్పచ్చు. ఇలాంటి చరిత్రలో కొన్ని అరుదైన సినిమాలు ఉన్నాయండి. గుడిపుటాని కూడా అంతే. గుడిపుటాని ఫస్ట్ రిలీజులో ఆడికి పెద్ద ఈ నిర్మాతకి కలిసి రాలా, కానీ తర్వాత సెకండ్ థర్డ్ రిలీజుల్లో కలిసి వచ్చింది. అలాగే ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. మంచి క్లాసిక్ మూవీ అని అందరూ మెచ్చుకున్నటువంటి సినిమా. ఎలాగే ఏ క్లాస్లోనూ, బి క్లాస్లోనూ, సి క్లాస్లో కూడా ఈ సినిమా అందరూ మెచ్చుకున్నారు. కాకపోతే ఇంత మంచి ప్రింట్తో అంత బాగా వచ్చినటువంటి ఆ సినిమా ఈరోజు యూట్యూబ్లో అవైలబిలిటీ లేదు. కారణం ఏంటంటే ఎవరు శ్రద్ధ తీసుకోకపోవడమా, లేకపోతే ఇంత మంచి కథా చిత్రాన్ని 1976లో వచ్చిందని కూడా భద్రపరచుకోకపోవడమా,
ఏ కారణమో తెలియదు కానీ సూపర్ స్టార్ కృష్ణ ఆణిముత్యాలు లాంటి సినిమాలు యూట్యూబ్లో లేవు. ఈరోజు డిజిటలైజేషన్ కూడా చేసి ఉండలేదనేటువంటి టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికైనా నిర్మాతల మండలి చొరవ తీసుకొని ఇలాంటి సినిమాని యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేస్తే భవిష్యత్తు తరాల వాళ్ళకి మన పల్లెటూళ్ళు ఏంటి, మన గ్రామీణ వాతావరణం ఏంటి, మన ప్రేమ ఏంటి, మన అనురాగం ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే 1976లో మేనమామలు అలాగే వాళ్ళతో ఉండే అనుబంధం, అప్పట్లో చాలా పెళ్ళిళ్ళు కూడా మేనమామ కూతుళ్ళతోనే జరిగేవి. ఇప్పుడైతే కొంతవరకు తగ్గాయి అనుకోండి. ఆ రోజుల్లో ఆ అనుబంధం చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళ మధ్య ఏంటంటే ఆ సరసాలు, ఆ ప్రేమ కయాపల్పాలు అన్నీ కూడా చాలా హోమ్లీగా ఉండేవి. మరి ఈ రోజు అవి చూద్దామంటే ఆ క్లాసిక్ మూవీస్ కొరత రాకూడదు కదా. కాబట్టి ఇప్పటికైనా సరే అలాంటి సినిమాల్ని పాడైపోకుండా భవిష్యత్ తరాల వారికి అందించేటువంటి బాధ్యత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకొని ఇలాంటి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయవలసిందిగా చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అది నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మీ కామెంట్స్ని మా ఛానల్కి తెలియచేయండి. అలాగే కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.